బీజేపీకి కంచు కోటగా మారుతున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలమైన ప్రభావం అయితే చూపింది. ఇదే ఊపుతో లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ బలమైన ప్రభావం చూపి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది అనే ఒక హింట్ అయితే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలకు బలంగా ఇచ్చిందనే చెప్పవచ్చు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభావం చాలా బలంగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్లకు ఇప్పటి వరకు కంచుకోటగా ఉండెను. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీజేపీకి కంచుకోటగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ నుండి ఎంపీగా డీకే అరుణ గెలవడం, అలాగే ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి బీజేపీకి కంచుకోటే. 2014, 2018 అలాగే 2023 ఈ 3 ఎన్నికల్లో బీజేపీ ఓడి గెలిచిందే అని చెప్పవచ్చు. నిజానికి ఈ 3 ఎన్నికల్లో బీజేపీ కల్వకుర్తి నుండి గెలవాలి, కానీ కొన్ని రాజకీయ ఎత్తుగడల వల్ల బీజేపీ అభ్యర్థి ఆచారి ఓడిపోవడం జరిగింది. అయినా కానీ కల్వకుర్తిలో బీజేపీ క్యాడర్ మాత్రం చాలా బలంగా ఉందనే చెప్పవచ్చు. మరోవైపు నాగర్ కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ కూడా బీజేపీకి కంచుకోటగా మారుతుంది. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత. గత 10 సంవత్సరాల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ మోసం చేయడం నాగర్ కర్నూలులో బీజేపీకి కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తుంది. ఆ యొక్క నియోజకవర్గంలో 2018లో బీజేపీ నుండి పోటీ చేసిన నెదనూరి దిలీపాచారి బీజేపీ పార్టీ బలోపేతం కోసం చాలా బలంగా పనిచేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర అధికార ప్రతినిధిగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి గురించి బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ, అలాగే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కూడా పార్టీ తరపున అలాగే ప్రజల తరపున బలంగా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం చాలా బలంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా దిలీపాచారి పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారనే చెప్పవచ్చు. ఇలా మొత్తానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీజేపీకి కంచుకోటగా మారే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.